హాయ్ అండి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చాతబడి చేయించారా అనే అనుమానం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో దైవ శక్తులు ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచుకోవడం, దేవుళ్ళ ఫోటోలు మన దగ్గర ఉంచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో గనక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలు, పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. కిటికీలను, తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం వచ్చినట్లే. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తలదువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. దీపం దేవతల స్వరూపం. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులనేవి ఇంట్లోకి ప్రవేశించవు. పూజ గదిలో ఆవు ఫోటోలు ఉండేలా చూసుకోండి. ఆవు, దూడ, గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల 3 దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని భావించాలి. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో టీవీ, కంప్యూటర్లు ఉంచకూడదు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పు తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎదుట చల్లాలి. ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అనుకూల శక్తి పెరుగుతుంది. జీలకర్ర, రాళ్ల ఉప్పు ఈ రెండింటిని కూడా మనం ప్రధాన ద్వారం దగ్గర చల్లాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. ఇంటి గోడలపైన పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది. గోడలకు గనక పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు
అడ్డుకుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అని శబ్దం వినపడుతూ ఉంటుంది. ఏ దేవుడిని తలుచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం మనం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలె పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలెగూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాము. చీపురు ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయండి. నిత్యం లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే ఆవు నేతి దీపం పెట్టండి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గుతోటి మనము ఇంట్లోకి స్వాగతిస్తాము. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. పురిటి స్త్రీని ఎప్పుడూ విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించుకుంటూ ఉండాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు ఆ దుష్ట శక్తులనేవి పారిపోతాయి. అంతా శుభం జరుగుతుంది. తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోండి. అంతేకాదు మీ ఇంట్లో రామాయణం, భాగవద్గీత వంటి మొదలగు గ్రంథాలను ఉంచుకోండి. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణ చేయండి. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు కూడా మీ కుటుంబ సభ్యులపైన పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తులసి చెట్టు, నిమ్మ చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇల్లంతా ప్రసరించేలా ధూపం వేసుకోండి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉన్నా కూడా పారిపోతాయి. సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. పైన చెప్పిన విధంగా మనము ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ప్రతిరోజు మనం చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అనేవి అడుగు పెట్టలేవు. ఒకవేళ మనం ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల దుష్ట శక్తులు ఉన్నా కూడా మన ఇంట్లో నుంచి పారిపోతాయి. ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపైన పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.